నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లాలోని జొన్నగిరిలో ఏర్పాటు చేసిన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. జిల్లాలోని జొన్నగిరిలో ఏర్పాటు చేసిన జియో మైసూర్ గోల్డ్ ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ప్రారంభంతో రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైందని తెలిపారు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగంలోని గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు జిల్లాలో ప్రారంభించుకోవడం శుభ పరిణామమని తెలియజేశారు. విస్తరణ యూనిట్కు శంకుస్థాపన చేసుకున్నామని, ఈ ప్రాజెక్టు చేపట్టిన జియో మైసూర్ సర్వీసెస్, త్రివేణి ఎర్త్ మూవర్స్ సంస్థల యాజమాన్యానికి, ఉద్యోగులకు, కార్మికులకు ఆయన అభినందనలు తెలియజేశారు. జొన్నగిరి ఘనత నేటిది కాదని, ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉందని తెలియజేశారు. ఈ ప్రాంతాన్ని గతంలో సువర్ణగిరి అని పిలిచేవారని వివరించారు. అశోకుడు స్థాపించిన 4 రాజధానుల్లో సువర్ణగిరి ఈనాటి జొన్నగిరి అని తెలియజేశారు. వందల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతం బంగారం, రత్నాలతో నిండిందని వివరించారు. ఇక్కడికి దగ్గరలో లభించిన అశోకుడి ఎర్రగుడి శాసనాలు ఈ ప్రాంత వైభవాన్ని తెలియజేస్తున్నాయని చెప్పారు. రాయలసీమ అంటేనే రత్నాల సీమ అని, శ్రీకృష్ణదేవరాయల కాలంలో సీమలో రత్నాలను రాసులుగా పోసి అమ్మేవారని తెలియజేశారు. ప్రపంచానికి కోహినూరు వజ్రాన్ని అందించిన ఘనత మన రాష్ట్రానికే దక్కిందని, కాలక్రమేణా రాయలసీమ ఏడారిగా మారే పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుతో సీమకు పూర్వ వైభవం వస్తుందని తెలియజేశారు. ఈ ప్రాజెక్టుపై 405 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడి పెట్టారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తయారు చేయాలన్నది తన ఆలోచనని, నిన్నటి వరకు జొన్నగిరిగా ఉన్న ఈ ప్రాంతం పేరును ఇక నుండి స్వర్ణగిరిగా మార్చుకుందాం అని పిలుపునిచ్చారు. ఇక దేశమంతా స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ గురించి మాట్లాడుకుంటుందని తెలియజేశారు. దేశం ఇప్పుడు 800 కిలోల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుందని, చమురు తర్వాత ఇదే అతిపెద్ద దిగుమతి అని అన్నారు. బంగారం అంటే మనందరికీ ఎంతో మమకారమని, బంగారం ఉంటే మనకు గౌరవంగా ఉంటుందని భావిస్తామన్నారు. ఇక్కడ ఏడాదికి 1 టన్ను బంగారం ఉత్పత్తి అవుతోందని, తొలి ఏడాది 400 కిలోల నుంచి ప్రారంభించి 50 మెట్రిక్ టన్నుల బంగారం ఉత్పత్తి చేసుకుంటామని అన్నారు. ఏటా ఉత్పత్తి అయ్యే 1 టన్ను బంగారంతో విదేశీ మారక నిల్వలను కొంత కాపాడుకోవచ్చని తెలిపారు. స్థానిక యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు టీజీ భరత్ గుప్తా, కొల్లు రవీంద్ర, నిర్మల రామానాయుడుతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. జొన్నగిరి ఘనత నేటిది కాదు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని సువర్ణగిరి అని పిలిచేవారు. అశోకుడి 4వ రాజధాని ఆనాటి సువర్ణగిరి, ఈనాటి జొన్నగిరి. వందల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతం బంగారు, రత్నాలతో నిండింది. ఇక్కడ దగ్గరలో లభించిన అశోకుడి ఎర్రగుడి శాసనాలు ఈ ప్రాంతం యొక్క వైభవాన్ని చాటి చెప్తున్నాయి. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమ అంటేనే రతనాల సీమ. శ్రీకృష్ణదేవరాయల కాలంలో సీమలో రతనాలు రాసులుగా పోసి అమ్మేవారు. ప్రపంచానికి కోహినూరు డైమండ్ కూడా అందించింది మన రాష్ట్రం నుంచి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా వజ్రు కరూరు కానీ ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు బయట వాళ్ళు కూడా వచ్చి ఎక్కడన్నా డైమండ్స్, రత్నాలు దొరుకుతాయని వేటలో ఉంటారు. అంటే అది మన చరిత్ర. కాలక్రమేణా రాయలసీమ ఎడారిగా మారే పరిస్థితులు వచ్చాయి. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమను కాపాడాలనే ఆలోచన వచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ నిర్ణయం మళ్లీ రాయలసీమకి ప్రాణం పోశాం. ఇప్పుడు గోల్డ్ మైనింగ్ పూర్వ వైభవానికి ప్రారంభం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ,
జొన్నగిరి పేరే పెట్టుకుందామా? మళ్ళీ పాత పేరు స్వర్ణగిరి పేరు పెట్టుకుందామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు అప్పుడప్పుడు దూరదృష్టితో కొన్ని ఆలోచిస్తాం. దాన్నే ఓసారి ఇంట్యూషన్ అంటారు. ఈరోజు ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ 2047 అంటే 2047కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని ప్రధానమంత్రి గారి కల, అది వారి ప్రణాళిక. నేను ఆలోచించేది వికసిత్ భారత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ని 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలనేది నా యొక్క ఆలోచన. దానికి ప్రారంభం నిన్నటి వరకు జొన్నగిరి, ఈ రోజటి నుంచి స్వర్ణగిరి అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడే మీరందరూ చెప్పాలి, స్వర్ణగిరిగా నామకరణం చేసుకుందామంటే గట్టిగా మీరందరూ చప్పట్లు కొట్టి చెప్పండి, ఇది స్వర్ణగిరిగా చేసుకుందాం. నేను ఇప్పుడే అడిగాను, నేనేదో చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ ఒక 8,000 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ గోల్డ్ మైన్ వచ్చింది. ఆ గోల్డ్ మైన్ వచ్చిన శుభ సందర్భంలో మీ జీవితాలన్నీ కూడా బాగుపడాలి, బంగారు భవిష్యత్తు ఉండాలనేది నా ఆలోచనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమ రాళ్లసీమ కాదు, ఎడారి కాదు, రాయలసీమని రత్నాల సీమగా తయారు చేస్తానని అనేక సందర్భాల్లో చెప్పాను. అది ఈరోజు ఈ స్వర్ణగిరి గ్రామం నుంచే ప్రారంభమవుతుంది. ఒకప్పుడు కేజీఎఫ్ ఉంది, కోలార్ గోల్డ్ ఫీల్డ్. ఇప్పుడు దేశమంతా మాట్లాడబోయేది స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్. జిల్లాకు చెందిన చిరంజీవులకు కీబోర్డ్ మ్యూజికల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ రావడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో చిరంజీవులను ఆయన అభినందించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రెండవసారి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సాధించిన జిల్లాకు చెందిన చిరంజీవులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవులకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ తో పాటు బంగారు పథకం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉషా క్రీడా సంఘం కార్యదర్శి శ్రీనివాసులు, నవీన్, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీబోర్డ్ సంగీతంలో జిల్లాకు చెందిన చిరంజీవులు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. చిరంజీవులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం కీబోర్డు సంగీతంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన చిరంజీవులు మాట్లాడుతూ తనను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించడం మర్చిపోలేని అనుభూతి కలిగించిందని తెలియజేశారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కర్నూలు జిల్లాకు స్వర్ణ యుగం ప్రారంభమైందని జియో మైసూర్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకరన్ అన్నారు. జియో గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జియో మైసూర్ జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ పర్యటనలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో జి ప్రభాకరన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎండీ ప్రభాకరన్ మాట్లాడుతూ జియో మైసూర్ జొన్నగిరి ప్రాజెక్టులో 800 మీటర్ల లోతు వరకు బంగారు లభ్యమవుతోందని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో పాటు అత్యున్నత పర్యావరణ ప్రమాణాలను పాటించడం జరుగుతోందని చెప్పారు. ఈ ప్రాజెక్టు వల్ల చుట్టుపక్కల గ్రామాలు, ప్రాంతాలే కాకుండా కర్నూలు జిల్లా మొత్తం అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు విదేశాల నుండి బంగారం దిగుమతి చేసుకుంటూ
చేసుకుంటున్నామని, జొన్నగిరి బంగారు ప్రాజెక్టుతో విదేశాలకు ఎగుమతి చేసే పరిస్థితి ఏర్పడుతుందని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో స్వర్ణయుగం సాకారం అవుతుందని చెప్పారు. ఇన్క్లూజివ్ మైనింగ్ ద్వారా ఇంక్లూజివ్ గ్రోత్ సాధిస్తామని తెలిపారు. జొన్నగిరి పరిసర ప్రాంతాల గ్రామాలను మోడల్ గ్రామాలుగా చేసేందుకు కృషి చేస్తామని వ్యాఖ్యానించారు. విస్తారమైన తీరు ప్రాంతం గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమాన తయారీలో ఉపయోగించే టైటానియం, అరుదైన ఖనిజాలు, ఉత్తరాంధ్రలో బాక్సైట్ వనరుల అధికంగా ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోగలిగితే త్వరితగతిన అభివృద్ధి సాధించవచ్చని వివరించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. నగరంలోని తన కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇలా ముఖ్యమంత్రి కాకపోతే ఇక్కడున్న ప్రజానికి 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకమ్మ పరిస్థితి ఏంటి? ప్రజలందరూ ఇలా చిప్పబట్టుకొని ఇలా మేమందరం ఇళ్ళలో అడుక్కునే పరిస్థితి వచ్చేది. అటువంటి రాష్ట్రాన్ని సకాలం జీతాలు ఇవ్వడం, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తున్నాయంటే వండరైపోతున్నారు అందరూ. చంద్రబాబు నమ్మి, లోకేష్ నమ్మి ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. తుగ్లగాని అనుకుంటున్నారు అందరూ. తుగ్లగాడివైన రాయలసీమను సస్యశ్యామలం చేస్తారని చెప్పి తప్పుడు కూతలు కూర్చావు. ఒక రాయలసీమ వాసివై పులివెందల బుడ్డి పుట్టి రాయలసీమ వాసివై రాయలసీమకు తీరని ద్రోహం చేసినటువంటి రాయలసీమ ద్రోహిగా ఉన్నటువంటి నీవు రాయలసీమకు ఎందుకు అన్యాయం చేశావు? సిగ్గు తెచ్చుకో. ఇప్పటికైనా సిగ్గు లజ్జ ఉంటే నీవు ఒక పద్ధతి ప్రకారం పార్టీ నడుపుకో, లేదా ఆంధ్రప్రదేశ్లో పార్టీ మూసేసి కర్ణాటక నడుపుకుంటావు. నీ ముఖానికి ఈ దరిద్ర ముఖం చూస్తే ఏం అలా చీ కొడుతున్నారు అందరు పబ్లిక్ అంటే ఆంధ్రప్రదేశ్లో. ఇప్పటికైనా తెచ్చుకోవు జగన్, నీకు అయిపోయింది మీ పని. 11 రావింగా నీవు కూడా గెలుస్తావో లేదో ఆ భగవంతుని తెలుసు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ, భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. చంద్రబాబు ఉంటే ఈ రాష్ట్రం ఇంకా 5 ఏళ్లలో ఎట్లా అభివృద్ధి చెందుతుందో ఏ ఒక్కటి ఆ భగవంతుడు తెలుసు. కాబట్టి ప్రజలందరూ చంద్రబాబుకు అండగా ఉండాలని తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఇస్తున్న గౌరవం అభినందనీయమని టీడీపీ నాయకులు అన్నారు. నగరంలోని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో పలు టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ కాంప్లెక్స్ లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని 22వ వార్డుకు చెందిన చైతన్య, 50వ వార్డుకు చెందిన మణిశంకర్ పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వారి పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్యేకంగా బర్త్డే కేక్ ఏర్పాటు చేసి కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కుటుంబ సభ్యులుగా భావించి పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలియజేశారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు మాట్లాడుతూ, తమ పుట్టినరోజు వేడుకలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారి కార్యాలయంలో జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి చైతన్య గీత బూత్ ఇన్ఛార్జ్, అలాగే మరో వార్డ్ ఇన్ఛార్జ్ మనీష్ నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున, కార్యకర్తలందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్తలను, బూత్ ఇన్ఛార్జీలను ఏ రకంగా మా మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు చూసుకుంటున్నారు అనేదాన్ని మనం గమనించాల్సినటువంటి అంటే జన్మదినం జరుపుకుంటున్నటువంటి వారికి, బూత్ ఇన్ఛార్జీలకు, వార్డు ఇన్ఛార్జీలకు, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆ రోజంతా కూడా సంతోషంగా గడుపుకునేటట్టుగా మౌర్య హోటల్లో 2000 రూపాయల వరకు వాళ్ళకు డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి బూత్ ఇన్ఛార్జీలను చూసుకునే విషయంలో టీజీ భరత్ గారిని మించినటువంటి నాయకుడు కర్నూలు జిల్లాలో లేడని మాత్రం బూత్ ఇన్ఛార్జీలందరూ కూడా ఘంటాపథంగా చెప్పుకోగలుగుతాం. కాబట్టి వారికి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున అయితేనేమి, బూత్ ఇన్ఛార్జీలందరి తరఫున అయితేనేమి, వార్డు ఇన్ఛార్జీల తరఫున అయితేనేమి
వారికి టీజీ భరత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా గౌరవనీయులు భరత్ సార్ గారు సార్ కార్యాలయంలో నా పుట్టినరోజు జరిపించడం జరుగుతుంది. అలాగే అక్క గీతక్కలు కూడా ఇద్దరిని కలిపి సారు మాకు అదే పనిగా మా ఇద్దరికే కాకుండా మా బూత్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరిని గుర్తించి సారు ప్రతిరోజు ఎవరిదైతే బర్త్డే ఉందో వాళ్ళది గుర్తుపెట్టుకొని ఈ ఆఫీస్లో సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్యాలతో జీవించాలని గోవర్ధన్ నగర్ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ప్రతినిధి చిలుకూరు ప్రతాప్ అన్నారు. ఆలయంలో సువర్చలాదేవి పంచముఖ వీరాంజనేయ స్వామి వారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. నగరంలోని గోవర్ధన్ నగర్లో ఉన్న శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో స్వర్ణ గౌరీ వ్రతం వారిచే సువర్చల దేవి పంచముఖి వీరాంజనేయ స్వామి వాళ్ళ కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధి చిలుకలూరు ప్రతాప్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా శ్రీ సువర్చలాదేవి వారికి 12 గ్రాముల బంగారు పుస్తలను బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి చిలుకూరి ప్రతాప్ మాట్లాడుతూ ఆలయంలో సువర్చలాదేవి పంచముఖి వీరాంజనేయ స్వామి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. నగరం ప్రజలు స్వామివారిని దర్శించుకుని ఆయన కృపకు పాత్రలు కావాలని కోరారు. జై గోమాత. ఈరోజు మేము ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో ఉన్నాము. ఈరోజు మా స్వర్ణ గౌరీ గ్రూప్ తరపు నుంచి మేము ఇక్కడ మాంగళ్యం సేవ చేయటానికని వచ్చాము. అందరము నిన్న స్వామివారికి అభిషేకము, తర్వాత కలశ స్థాపనలు అన్నీ జరిగాయి. హోమం కూడా జరిగింది, మండసూక్త హోమం జరిగింది, చాలా బాగా జరిగింది. మేమందరము 150 మందిని పార్టిసిపేట్ చేశాం దీంట్లో. మాకు గుడి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. పంచముఖ ఆంజనేయ స్వామి ధర్మకర్తల వాళ్ళందరూ కూడా, అంటే చిలుకూరి ప్రతాప్ గారు, ప్రదీప్ గారు, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడాను దగ్గర ఉండి మాకు కావాల్సినవన్నీ ఏర్పాట్లు చేసి మాకెవ్వరికి ఏ ఇబ్బంది రాకుండా చాలా చక్కగా మమ్మల్ని చాలా బాగా జాగ్రత్తగా అన్ని చూసుకున్నారు. మా సభ్యులందరూ కూడాను ఊర్లో ఉన్న ఈ గుడికి ఎవరు చూడలేదు చాలా మంది మేము చెప్పారు. ఈ సందర్భంగా అందరము వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వారి కృపకు పాత్రలు కావటం మా అందరికీ చాలా సర్వదా సంతోషదాయకంగా ఉన్నది. అందరికీ మాకు సహకరించిన ప్రతి వారికి మా ధన్యవాదములు. గోవర్ధన్ నగర్, ముజాఫర్ నగర్ దగ్గర కల్లూరు ఎస్టేట్లో ఈరోజు స్వర్ణగౌరీ రథం వాళ్ళు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సువర్చలాదేవి పంచముఖ వీరాంజనేయ స్వామి కళ్యాణోత్సవం ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టి వారందరూ కర్నూలు టౌన్ నుంచి దాదాపు ఒక 200 మంది ఆడవాళ్ళు ఇక్కడ వచ్చి పవిత్రంగా కళ్యాణోత్సవం చేయించుకుంటున్నారు. అలాగే వాళ్ళు ఈ గుడికి సువర్చల అమ్మవారికి 12 గ్రాములు బంగారు పుస్తలు ఇక్కడ సమర్పించి వారి యొక్క జన్మ సాఫల్యాన్ని కోరుకొని అందరి శ్రేయస్సు కోసము, దేశం బాగుండాలని, జనాలు బాగుండాలని, సర్వే జన సుఖినో భవంతు అనే ఒక ఆధారంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి అందరూ ఒకసారి శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి గుడి యందు దర్శించుకొని వారి జన్మ కృపకు పాత్రలు కాగలరని నేను ఆశిస్తున్నాను. హిందూ ముస్లింలు సోదర భావంతో పండుగలు జరుపుకోవాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన క్లినిక్ లో మొహరం పర్వదినాన్ని పురస్కరించుకొని పేద ముస్లిం మహిళలకు చీరలను పంపిణీ చేశారు. మొహరం పండుగ సందర్భంగా పేద ముస్లిం మహిళలకు సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ చీరలను పంపిణీ చేశారు. నగరంలోని గాయత్రి ఎస్టేట్లోని జై గురుదత్త పాలిక్లినిక్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ అన్ని పండుగలను కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని కోరారు. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉండి అందరూ కలిసిమెలిసి ఎలా ఉన్నారో అని ప్రపంచ దేశాలు భారతదేశం యొక్క గొప్పతనాన్ని కొనియాడుతున్నారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. మతాలు వేరైనా అందరూ సోదరాభావంతో ఉండాలని చెప్పారు. పేద ప్రజలకు తనవంతు సహాయం చేశానని, ఇలాంటి కార్యక్రమాలు తనవంతుగా భవిష్యత్తులో మరిన్ని నిర్వహిస్తానని చెప్పారు. మొహర్రం పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ సూచించారు. రేపు ముస్లింల పవిత్రమైన పండగ మొహరం సందర్భంగా నిరుపేద ముస్లిం మహిళలకు స్థానిక గాయత్రి ఎస్టేట్లో మా క్లినిక్లో
చీరల పంపిణీ కార్యక్రమం చేస్తూ హిందువులు ముస్లింలు ఐక్యతా భావంతో మెలగాలని కోరుకుంటూ ఉడతా భక్తిగా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా భిన్న కులాలు, భిన్న మతాలు, భిన్న భాషలు, భిన్న తెగలు ఉన్న ఈ దేశం కాశ్మీర్ టు కన్యాకుమారి యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటారు. అంటే భిన్నత్వంలో ఏకత్వము సాధించగలిగిందే ఈ దేశము అని చెప్పి ముక్కున వేలేసుకుంటున్నారు ప్రపంచంలో ఉండే 191 దేశాల వాళ్ళు. ఈ దేశం ఎలా మనుగడ సాధిస్తున్నది, ఇంత వైవిధ్యం ఉండే దేశము. దానికి అంతా కారణం ఏమంటే మన భారతీయులలో ఉండే ఆ ప్రేమతత్వం, ఆ లవ్ అండ్ అఫెక్షన్, ఒకరంటే ఒకరి అడ్జస్టబిలిటీ, యాక్సెప్టబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, ఇట్లాంటివన్నీ. అంటే ఫ్రెండ్షిప్ అండ్ అమిటీ, అంటే ఆ స్నేహభావము, ఆ ప్రేమ భావము, ఒకరికొకరు సహాయం చేసుకోవడము, ఇట్లాంటి వాతావరణము మన దేశంలో ఉండడం వలన మనము ఈ రకంగా ఉండగలుగుతున్నాము. ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు ఒక భాగం కావాలని ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా అన్నారు. ఈ మేరకు నగరంలో జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒలింపిక్ డే రన్ను ప్రారంభించారు. కర్నూలు జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఒలింపిక్ డే రన్ను జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీ కృష్ణ, రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రసాద్ గుప్తా, ఆర్ఎస్ఐ నాగస్వామి, రాయలసీమ యూనివర్సిటీ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ డాక్టర్ శివకిషోర్, జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి శ్రీనివాసులు, జిల్లా ఒలింపిక్ సంఘం నాయకులు డాక్టర్ రుద్రారెడ్డి, అవినాష్ శెట్టి, ఈశ్వర్ నాయుడు, సురేష్ గౌడ్, శ్రీనివాసులు, సునీల్ కుమార్తో పాటు క్రీడా జ్యోతిని వెలిగించి పరుగును ప్రారంభించారు. కొండారెడ్డి బురుజు వద్ద ప్రారంభమైన రన్ కిడ్స్ వెడల్ మీదుగా రాజ్విహార్కు చేరుకుని అక్కడి నుంచి మౌర్య ఇన్ ఆర్ఎస్ సర్కిల్, ఎస్టీబీసీ కళాశాల మీదుగా కర్నూలు అవుట్డోర్ స్టేడియంకు చేరుకుంది. ఈ సందర్భంగా కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ముగింపు సభలో ఏపీఎస్పీ డీఎస్పీ మహబూబ్ బాషా మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణతో ప్రతిరోజు క్రీడ సాధనకు కొంత సమయాన్ని కేటాయించి తమ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా క్రీడాకారులకే అధిక సంఖ్యలో గుర్తింపు ఉందని తల్లిదండ్రులు గ్రహించాలని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలను చదువుకే పరిమితం చేయకుండా క్రీడా సాధన వైపు మొగ్గు చూపేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం కార్యనిర్వాహక అధ్యక్షుడు నాగరత్నయ్య మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 28 క్రీడాంశాలలో పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. ఇండియన్ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు ఉషా ఆదేశాల మేరకు నగరంలో 2036 మొక్కలను నాటేందుకు ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. చివరిగా అంతర్ పాఠశాలల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు. రన్లో వివిధ పాఠశాలలకు చెందిన 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అంతకుముందు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత గౌతమ్ రెడ్డి, క్రీడా సంఘాల ప్రతినిధులు పాండురంగారెడ్డి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.